చూసేది వాళ్ళని. ఏంటది? ఏం జరిగింది? ఇప్పుడు నువ్వు సురక్షితంగా ఉండవు అన్నీ చెప్పచ్చు. నేను చెప్తే మీరు నమ్మరు. నువ్వు వచ్చినందుకు నాకు సంతోషం. నేను రాననుకున్నారు కదా. మార్గాలేవి ఈరోజు క్లియర్గా లేవి. ఇలా చూడు, నువ్వు ఒక మంచి ఆత్మని నాకు తెలుసు. నన్ను మోసం చెయ్యాలనుకోకు. ఈ మాత్రాన్న మన అనుకుంటున్నట్టు మన తలరాత కూడా ఉండాలనుకోవడం చాలా పెద్ద తప్పు. ఊహించలేనంత నీ ఆస్తుల్ని మార్చింది అదే. కానీ ఒప్పుకుంటాను, చేసేదాన్ని. నువ్వు పంపించిందల్లా చూశాను, నీ లేటెస్ట్ డిమాండ్ని కూడా చూశాను. దాన్ని స్వీకరించే స్థితి దాటి నన్నిక్కడికి పిలవడం నాకు ఎక్కువగా కోపం తెప్పించింది. నిన్నిక్కడికి పిలిచింది గిల్స్ అయిన మనమందరం ఒక ఒప్పందానికి రావడానికి. మనందరికీ అన్ని రకాల సంపదలు దక్కాలన్న ఆశతోనే నేను ఆ పని చేశాను. ఏ రకాల సంపద? నువ్వు పక్కకు వెళ్ళు. ప్రపంచం మారబోతోంది. జరగబోయే విషయాలేవి ఎవరూ దాచలేరు. నేనిప్పుడు నీ గిల్స్ని, మెంబర్స్ని, డబ్బుని ఉపయోగించుకోగలుగుతాను. నువ్వు కూడా మా కోసం పని చెయ్యొచ్చు. అది నీ ఇష్టం. కావాలని భయపెడుతున్నట్టుంది. నిజమే. గిల్ట్ మూలంగా ఇంకొక దానికి ఆపదుందని తెలియాలి. సరదాగా ఉంది కదూ. ఇది నా ప్రైవేట్ ప్లేస్, బయటికి వెళ్ళండి. నేనొక హంటర్ని. హంటర్ గిల్డ్ అఫీషియల్ పని చేయడం కోసమే వచ్చాను. నాకు ఆ పని గురించి ఏం తెలీదు. బేకర్స్ గిల్డ్ మాస్టర్గా నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. అపాయింట్మెంట్ కావాలంటే ఆఫీస్కి కాల్ చేయండి హంటర్. నేనొక గాబ్లింగ్ హంటర్ని. నీ పేరే నీకు ప్రతిష్ఠ తెస్తోంది. జాలి లేని మృగాలు, కానీ పేర్లు బాగుంటాయి. ఒక చిన్న ప్రశ్న అడగడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ గాబ్లిన్స్ ఎవరూ లేరు. అయితే నేను బయలుదేరతాను. ఓపెన్గా మాట్లాడడానికి అనుమతినివ్వండి. మీలా ఉండలేము. ఈ హంటర్ మరణం మీద మరీ శ్రద్ధగా ఉన్నట్టున్నారు. మరణం నిన్ను వేటాడుతుంది. నీ సోల్ నిన్ను హర్ట్ చేస్తుంది హంటర్. నీ పక్కన నేనుంటే అది నీకే ప్రమాదం. మీ దగ్గర రోజ్ మెరీ స్మెల్ వస్తోంది. అలాగా? ఇప్పుడు నీకేం కావాలి? రోజ్ మెరీ ఆయిల్. మీ దగ్గర నుంచి ఎవరు కొంటున్నారు? ఏంటి ఏంటది? ఇక్కడేం జరుగుతోంది? సర్జన్ బ్లాక్ లో చూడండి. ఎవరి వంతు ఇప్పుడు ముగియబోతోంది. డాన్సింగ్ రిపోర్ట్ వచ్చిందా? చూడలేదు. కాస్త ప్రశాంతంగా ఉండండి. పనిలో ఉన్నా కూడా మేము చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, గుంపుగా తయారవుతున్నారు, డాన్స్ చేస్తూ ఉన్నారు. మనం కావాలంటే దాన్ని కన్విన్సింగ్ మాబ్ అని చెప్పవచ్చు. ఇది చాలా ఏంటి పెద్ద సమస్యగా వెళ్ళిపోతుంది. కనపడకుండా పోయిన ఎముక గురించి ఏదైనా తెలిసిందా? రిపోర్ట్స్ దొరికాయి. ఫాలో అవడానికి టైం లేదు. తర్వాత షిఫ్ట్ కి ఎదురు చూస్తున్నారు. సమయం లేదా? ఈ రోజు మంచి రోజు కాదు, షిఫ్ట్ అయిపోయింది. ఇది చాలా దారుణమైన రోజుగా మారబోతుంది. అందరూ సిద్ధంగా ఉండండి. ఎవరికి వాళ్ళు వాళ్ళ దుస్తులు ధరించి త్వరగా బయటకు రండి. ఎవరు తప్పించుకుని పోవడానికి వీల్లేదు. ఇక్కడ ఏదో జరగబోతోంది. ప్రజలకు తోడుగా మనం ఉండాలి. ఆ ఫిర్యాదును బాగా చదివి నాకు చెప్పండి. మీరు వెన్ను చూపించి వెళ్తే దానికి ఏంటి అర్థం? నేను కూడా మీతో వస్తాను. ఆర్కెస్పియర్ ను కూడా తీసుకొస్తాను. ఆర్కెస్పియరా? ఇదంత ముఖ్యమైన విషయమా ఏంటి? ఇది నాకు విచిత్రంగా కనిపిస్తోంది. సమయం ఉంటే జెమ్ స్టోన్స్ ను కూడా ఉపయోగించేవాడిని, కానీ సమయం లేదు. దైవదూతగా నేనిది చేసే తీరాలి. ఆ శక్తిని బయటకు తీసుకురావాలి. నేను ఇప్పటిదాకా అలా చేయలేదు. సరైన సమయం వచ్చేంత వరకు ఎవరూ సిద్ధంగా ఉండరు. అవసరమైనప్పుడు ఉపయోగించాలి. ఇది నీ సమయం. వెళ్ళి స్పియర్ ని తీసుకురా. ఇక్కడ గార్డ్స్ ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మాటలే మన ఆయుధాలు. చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. లేదా ఏదో ఒక రోజు నేనే కనిపెడతాను. ఆ 3 మాటలు నేనే నీకు చెప్తాను.
రోస్మేరీ ఆయిల్ చాలా దృఢమైన over the city. It's a running joke among the populace, is it not, that we sell more oils than we do baked goods? I shall take my leave. You stay. You invited me here. Well, it's not a joke. It's a fact. The essence of something once diluted is worth tenfold what it once was. The trick is diluting it with something that is a cheaper oil. I do not do business with goblins. Have I suspicions? Yes. The Crypt Keepers Guild. They deliver us oil, and in return we deliver them rosemary oil. Which you are paid handsomely for. Yes, too well recently. You're selling me out. All good things must come to an end. Is that not so? Maze is here as our go-between with the Crypt Keepers Guild. Since their last guild master disappeared, Mazes has risen swiftly up their ranks. I came here to offer you partnership. Partnership? No. The stench of your dealings have brought the nose of this dog here. You underestimate me constantly, and frankly, I've had enough. The rumors of what you get up to down there Down there. The Crypt Keepers Guild is directly below our guild. It's a good use of abandoned cellars and caves. Or we make a good front for nefarious deeds. No, enough. Enough. Your time is at an end. This hunter has had her membership revoked. You have no authority here. The guilds are finished. The goblins have brought us a Lich King, ruler of the undead, and your greed has allowed it to happen right under your feet, Ursula. Goblins can't be trusted, is how the saying goes. Well, truly, it's weak people that can't be. వాళ్ళు కదులుతున్నారు. ఎవరది? ఆ గుంపు చనిపోని వాళ్ళ గుంపు. వాళ్ళల్లో ఒక భాగమే నగరాన్ని చుట్టుముట్టారు. గమనిస్తున్నారు. కొంతమంది నిజంగా పనిచేస్తున్నారు. గమనిస్తూ వాళ్ళ గుంపు బయటికి కనపడకుండా జాగ్రత్తగా ఉన్నారు. ఆ గుంపులో కొంతమంది ఇటువైపు వస్తారు. నేను నిన్ను కాపాడుతాను. కాదు, నీ వల్ల కాదు. ఇప్పుడు నువ్వు గొడవ పడే తీరాలి, లేకపోతే ఇద్దరు చనిపోతారు. కానీ ఆలోచించి చూస్తే వేరే పనులు చేయాలనిపిస్తోంది. అవును, నువ్వు ఇంకో దారి కనిపెట్టాలి. మనం దాక్కుందాం. అయినప్పటికీ వాళ్ళు ఇంకా చనిపోని వారు. మీ శబ్దం వాళ్ళకి వినిపించదు, కానీ మీరు కదిలారంటే వాళ్ళకి అర్థమైపోతుంది. నేను గాబ్లింగ్స్ని స్పెల్ చేయగలుగుతున్నాను. భయంగా ఉంది. ఒక్కసారి నేను చెప్పేది విను. గాబ్లింగ్స్ తో పనిచేసేందుకు మనని చంపేస్తారు. నేను నీకు రహస్యం చెప్తాను. నేను మా నాన్నగారితో కలిసి ఓసారి గాబ్లింగ్ని డీల్ చేశాను. ఊపిరి పీల్చుకో, గట్టిగా పీల్చుకో. నన్ను గమనించు, నా కళ్ళని జాగ్రత్తగా గమనించు. చూస్తూనే ఉండు. ఏం జరిగిందని నేను చెప్తాను. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. అర్థమైందా? జాగ్రత్తగా విను. వింటర్స్ డే అప్పుడు నేను నా బ్రదర్, మేము ట్విన్స్ కాబట్టి ఒకేలాంటి కళ్ళు, ఒకేలాంటి ముఖం ఉంటాయి.
గాబిన్తో వ్యాపారం చేయకూడదన్న చట్టం మాకు తెలుసు. కానీ మెర్మేడ్ వార్లో యుద్ధం చేయడానికి నన్ను ఆర్కెన్సీ ఇక్కడికి పంపించారు. అవును, నిజం. అక్కడ మరణం నా కోసం వేచి ఉంది. నా సోదరుడు ఓరియన్ ట్విన్స్ వెతుకుతున్న గాబ్లిన్ శబ్దం విన్నాడు. ట్విన్స్ మధ్యలో ఉన్న బాండు వాడు తీసుకోవాలనుకున్నాడు. దాన్ని జెమ్ స్టోన్గా మార్చాలనుకున్నారు. నాకు ఆ బాండ్ నచ్చింది. కానీ అప్పుడు నేను మరణం కోసం వేచి ఉన్నాను. అంత గొప్ప గిఫ్ట్ ఏంటది? గాబ్లిన్స్ నాకు మాటిచ్చారు. మరణాన్ని నేను చూడగలను, వినగలనని చెప్పారు. ఇదొక మంచి ట్రేడ్లా అనిపిస్తుందా? గాబ్లిన్స్ ఎప్పుడూ అబద్ధాలు చెప్పరు, కానీ వాళ్ళు ఆఫర్ చేసింది నిజమే. నేను ఎప్పటికీ ఒక గాబ్లిన్ అస్సలు నమ్మకూడదు. మనం చనిపోయిన తర్వాత లేదో చనిపోయిన దారిలో ఉన్నప్పుడు మాత్రమే మరణాన్ని చూడగలమంటే. జాగ్రత్త, కదలకుండా ఉండండి. మరి చనిపోయారా? ప్రస్తుతానికి దించను, కానీ నేను మరణాన్ని చూడగలిగాను. అందుకే నన్ను మళ్ళీ ఇక్కడికి రప్పించారు. అక్కడ గిల్డ్ మొదలుపెట్టిన విషయం ఇప్పుడు నేను పూర్తి చేయాలనుకుంటున్నాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇప్పుడే. మా నాన్న ఇక్కడి నుంచి బయటపడాలి. త్వరగా నన్ను గాబ్లిన్ దగ్గరికి తీసుకెళ్ళు. ఈ భూమి మీద కొత్త పవర్ని కలుసుకోవడానికి సిద్ధంగా ఉండు. నువ్వు మరణించబోతున్నావు. నేను మరణానికి భయపడను, ఎందుకంటే అదే నా పని. తర్వాత నేనేనా? పీస్ కీపర్ గిల్డ్తో ఎప్పుడైనా పనిచేశారా? లేదు, గిల్స్కి మాకు పడదు. ఎందుకు? తర్వాత నేనే కదా. లేదు, నువ్వు నిజమే చెప్తున్నావు. నేను నమ్ముతున్నాను. అయితే మనం బయలుదేరదామా? తుఫాన్ వచ్చిందంటే నువ్వు పని ప్రారంభించొచ్చు. ఈ వెదర్ని మనం ఒప్పుకోవాలి, లేదంటే మనం దాన్ని స్టాప్ చేయడం కోసం మనం ఎదుర్కోవాలి. తెలియని చోట్ల వెళ్ళడం అంటే మనకి ఇంకొక ఆపద. దీన్ని హ్యాండిల్ చేయగలమని తెలీదు. నేను ఒప్పుకుంటాను. ఇక్కడ పూర్తిగా ఎన్ని ఎంట్రన్స్లు ఉన్నాయి? ఒక్కటే. మన ప్రాణాలు ఇచ్చైనా సరే వాళ్ళని కాపాడాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఇది సమస్య అనుకుంటాను. ఇప్పుడు దాని గురించి శోధించడమా ముఖ్యం? వాళ్ళ కళ్ళు చూడు. పదండి, పెడదాం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? దయచేసి ఆపండి. మీకే చెప్పేది. కొత్త గుంపు ఇప్పుడు ఆడుతోంది. వెళ్ళండి. ఏంటి సమస్య? గాడ్స్ రాబోతున్నారు. గాడ్సా? ఇదొక గిల్డ్. గ్రిప్ కీపర్ గాడ్. అక్కడంతా ఊహలే. వాళ్ళు దేన్ని కాపాడుతున్నారు? చనిపోయిన వాళ్ళు. ఎప్పుడు ఉండే క్రీపర్సే కదా, అదే చేస్తూ ఉంటారా ఏంటి? మళ్ళీ ప్రాణాలతో రాకుండా మేము అడ్డుకుంటాం. రెండు నాకు ఒకేలా అనిపిస్తోంది. లేదు, ఆ స్పిరిట్ మాస్టర్స్ ఇంకా నెక్రోమాన్సస్ చనిపోయిన వాళ్ళని ప్రాణాలతో తెస్తారు. వాళ్ళ ఆత్మని మళ్ళీ వాళ్ళ శరీరాల్లోకి ప్రవేశపెడతారు.
చనిపోని వాళ్ళు బ్రతకడం కోసం మిగతా వాళ్ళ శరీరాలు వెతికే అవకాశం ఉంది. ఒక సోల్ వాళ్లకు ప్రాణాన్ని ఇస్తుంది. లెచ్ కింగ్కి వాళ్ళు పనిచేస్తారు. 2 ప్రాణాలుంటి అవి ఒకే శరీరంలో ఉన్నప్పుడు అది లెచ్ కింగ్ మాటని అస్సలు వినదు. జరిగిన దానికి మీ గిల్డే సమాధానం చెప్పాలి. అందరూ సిద్ధంగా ఉండండి. సైనిక దళాలు వస్తూ ఉన్నాయి. అందరం కలిసి దాడి చేద్దాం. ఇంత పెద్ద నగరంలో మనుషులు మాన్స్టర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇంతవరకు చూడని వాళ్ళని కూడా చూసే అవకాశం ఉంది. వాళ్ళు గొడవ చేస్తే ఎలా సంభాళించాలో తెలుసా? హంటర్ గిల్స్ ఎప్పుడు కళ్ళలో పొడిచి చంపాలని చెప్తారు. ఓ కానీ ఏదైనా నన్ను అటాక్ చేసిందంటే ఏం చేయాలో నాకు సరిగ్గా తెలీదు. తలకాయని కోసేయాలనుకున్నాను. ఎవరిని వదలకండి. నువ్వు చేస్తూనే ఉండు. మేము ఎదురు చూస్తున్న మనిషి ఇక్కడే ఉన్నాడు. మేడం మీద ఇంకొంచెం ప్రెషర్ పెట్టు. ఇది నువ్వు చనిపోయే సమయం కాదు. ఇంకొక సైనికుడు వస్తూనే ఉన్నాడు. ఇంకా చనిపోలేదు. త్వరగా